ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్న మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలో అఫీషియల్గా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ వేకెన్సీస్కి మీకు ఎటువంటి ఎగ్జామ్ అయితే పెట్టట్లేదు, జస్ట్ ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ ఉంటుంది. అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మీకు సాలరీతో పాటు ఉండడానికి అకామిడేషన్ కూడా ఆ యొక్క సంస్థ వాళ్ళు మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ వీడియోలో మీకు రిక్రూట్మెంట్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎవరెవరు అప్లై చేయొచ్చు, ఎలా అప్లై చేయాలి, సెలక్షన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్యాకే వచ్చింది నోటిఫికేషన్, రిలీజ్ అయిన వెంటనే వీడియో చేస్తున్నాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో చాలామంది చూస్తున్నారు, అప్లై చేసుకుని వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయలేదు. తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కంప్లీట్గా అయితే చూడండి. అండ్ మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్. సో ఈరోజు మనకి డిఆర్డిఓకి సంబంధించి కొత్తగా అసిస్టెంట్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. సో ఆల్రెడీ జాబ్స్ గురించి ఈరోజు మన ఛానల్లో వీడియో అయితే అప్లోడ్ చేసాము. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో ఇస్తున్నాను లింక్, ప్రతి ఒక్కరూ ఆ యొక్క వీడియో కూడా చూడండి. ఇంటి దగ్గర ఉండి గవర్నమెంట్ జాబ్ ఎగ్జామ్స్కి సంబంధించి మాకు ప్రిపేర్ అయ్యే టైం లేదు, కోచింగ్కి వెళ్ళి మేము ఇంటి దగ్గర చదువుకుంటాం అనేటువంటి వాళ్ళ కోసం మన ఛానల్కి సంబంధించి ఆర్కే లాజిక్స్ యాప్లో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే, ఎస్ఎస్సి ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి యూజ్ అయ్యే విధంగా మన యాప్లో మీకు క్లాసెస్ అయితే అందిస్తున్నాము. 15+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాసెస్ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అండ్ తెలంగాణకి సంబంధించి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. సో యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఒకసారి డెమో వీడియోస్ చూడండి, అప్పుడు నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. అండ్ మీకు 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. బైలింగ్వల్ లాంగ్వేజ్లో క్లాసెస్ ఉంటాయి. డెమో వీడియోస్ నచ్చితే ఫుల్ కోర్స్ తీసుకోండి. యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను, ప్రతి ఒక్కరు ఒకసారి చెక్ చేయండి. డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి హైదరాబాద్లో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి ఈ యొక్క ఆపర్చునిటీ వచ్చింది. అయితే ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు కూడా ఛాన్స్ ఉంటుంది. చాలామంది డౌట్ అయితే అడుగుతుంటారు కామెంట్స్లో. సో మేము ఆంధ్రప్రదేశ్ మరి హైదరాబాద్లో వచ్చింది కదా నోటిఫికేషన్, మేము అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి. ఎస్, మీరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి ఇది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి సంస్థ అనమాట. సో వీళ్ళు ఏంటి అంటే ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రాసెస్ గురించి క్లియర్గా ఇచ్చారు. ఏంటి అంటే మనకి ఇక్కడ ఇదే నోటిఫికేషన్లో మీకు డైరెక్ట్గా గూగుల్ ఫామ్ అనేది పెట్టారనమాట. సో దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. సో డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ ఇన్ ద గూగుల్ ఫామ్ హియర్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనకి ఏదైతే గూగుల్ ఫామ్ ఓపెన్ అవుతుందో అందులో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి అంటే లేటెస్ట్గా మీరు అప్డేట్ చేసుకున్నటువంటి CV. సో CV అంటే మీన్స్ కరికులం విటే, లైక్ రెజ్యూమే అని చెప్పుకోవచ్చు. సో రెజ్యూమే అని చెప్పేసి అంటాము. సో దాంతోపాటు ఫోటో ID అండ్ నెక్స్ట్ మీ క్వాలిఫికేషన్కి సంబంధించి సర్టిఫికేట్, స్కానెడ్ కాపీస్ అవన్నీ కూడా మీరు ఆన్లైన్లో గూగుల్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మీకు ప్రాసెస్ ఇదే వీడియోలో చెప్తాను. అయితే జాబ్స్కి సంబంధించి సెలక్షన్ వచ్చేసి ఎలా ఉంటుందంటే ఇక్కడ చూడండి మనకి క్లియర్గా ఇచ్చారు. సో వేకెన్సీస్కి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తారో అప్లై చేసిన వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ అన్న వాళ్ళకి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుందన్నమాట. సో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ఇన్ఫార్మ్డ్ బై ఈమెయిల్ అబౌట్ ద ఇంటర్వ్యూ డేట్ అండ్ టైం. అంటే మీకు ఎప్పుడు ఇంటర్వ్యూ పెడతారు, ఏ రోజు ఉంటుంది, టైం, అవన్నీ కూడా మీకు ఎవరైతే షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈమెయిల్ అనేది వస్తుందన్నమాట. అంటే అందరికీ రాదనమాట, ఎవరైతే అప్లై చేస్తారో అందరికీ రాదు. అందులో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఈమెయిల్ అనేది పంపిస్తారనమాట. సో ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మాత్రం వాళ్ళకి సంబంధించి మీకు జాయినింగ్ అవన్నీ కూడా మీకు ఫర్దర్గా వాళ్ళు ఇంటిమేట్ అనేది చేస్తారనమాట. గూగుల్ ఫామ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా మీకు కొంచెం డీటెయిల్స్ అయితే ఉంటాయి జాబ్కి సంబంధించి. మీరు కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే సో డైరెక్ట్ మీకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. మీ యొక్క ఈమెయిల్ ID ఎంటర్ చేయండి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఈమెయిల్ ID ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మొబైల్ నెంబర్, తర్వాత మీ క్వాలిఫికేషన్కి సంబంధించి సో మీరు ఏ విభాగంలో ఇక బీటెక్ అనేది పాస్ అయ్యారో ఇక్కడ మీరు ఆ యొక్క డిసిప్లిన్ నేమ్ అనేది ఇవ్వాలి. తర్వాత దానికి సంబంధించి బీటెక్ అనేది ఏ ఇన్స్టిట్యూషన్లో చేశారో ఆ నేమ్ ఇవ్వాలి. తర్వాత CGPA, సో మీ యొక్క బీటెక్కి సంబంధించి CGPA అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ బీటెక్కి సంబంధించి గ్రాడ్యుయేషన్ ఇయర్, సో మీరు ఏ ఇయర్లో కంప్లీట్ చేశారో ఆ యొక్క బీటెక్ గ్రాడ్యుయేషన్ అది కూడా ఇక్కడ మీరు టైప్ చేయాలి. నెక్స్ట్ బీటెక్ ప్రాజెక్ట్ టైటిల్, సో మనకి ఏదైతే నోటిఫికేషన్లో ఇచ్చారో అది చెప్తాను, ఆ నేమ్ అనేది ఇక్కడ రాయాలి. తర్వాత నెక్స్ట్ ఫోటో ID, సో ఫోటో ID అంటే ఏం లేదు, ఆధార్ కార్డ్ అప్లోడ్ చేయండి సరిపోతుంది. తర్వాత మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఇక్కడ మీరు CV రెజ్యూమేతో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి అన్నీ కూడా ఒక సింగిల్ PDF ఫైల్లో మెర్జ్ చేసేసి ఆ PDF ఫైల్ అప్లోడ్ చేయాలి.
తర్వాత బీటెక్కి సంబంధించి ఆల్ మార్క్ షీట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. అన్నీ కూడా ఒక పీడిఎఫ్ ఫైల్లో మెర్జ్ చేసి అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనము సింపుల్గానే ఉంటుంది, ఎలాంటి ఫీజు అయితే లేదనమాట. సంస్థ ఎక్కడ ఉంది అంటే మన హైదరాబాద్లో ఈ యొక్క సంగారెడ్డి లొకేషన్ ఏదైతే ఉందో సంగారెడ్డి కాండి 502284 ఈ లొకేషన్లో మనకి ఈ యొక్క ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థ మన హైదరాబాద్లోనే ఉందన్నమాట. సో మీరు ఇక్కడ చూడొచ్చు, భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థ హైదరాబాద్. అండ్ ఇక్కడ మనకి వీళ్ళు ప్రజెంట్ ఏం ఉద్యోగాలని రిక్రూట్మెంట్ చేస్తారంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్ వేకెన్సీకి అనమాట. సో ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ ఏంటి అంటే సిఎఫ్డి అనాలిసిస్ ఆఫ్ ఎయిర్ కండిషనర్ సెకండ్ ఇయర్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. అండ్ ఇక్కడ ఫండింగ్ ఏజెన్సీ నేమ్ కూడా ఇచ్చారు. సో ఫండింగ్ ఏజెన్సీ ఎవరంటే PUSCN యూనివర్సిటీ అండ్ LG గ్లోబల్ క్లస్టర్ ఈ యొక్క సంస్థ వాళ్ళు ఈ ప్రాజెక్ట్కి అయితే ఫండ్ అనేది రిలీజ్ చేస్తారనమాట. సో డ్యూరేషన్ వచ్చేసి మీకు ఈ యొక్క ప్రాజెక్ట్ అసిస్టెంట్కి 1 year అయితే ఉంటుంది. అండ్ ప్రాజెక్ట్ ఇన్స్ట్రక్టర్ ఎవరంటే సచ్చిదానంద బెహరా అనేటువంటి డైరెక్టర్ నేమ్ ఇచ్చారు ఇక్కడ. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్కి సంబంధించి డిపార్ట్మెంట్లో ఈ వేకెన్సీ ఉంది. అండ్ ఇక్కడ ఇక సాలరీ ఫెలోషిప్, ఇది మన ఫెలోషిప్ వచ్చేసి కాబట్టి ఇది మనకి 1 year ఉంటుంది. అండ్ మీకు ఇక ఎవ్రీ మంత్ ఏదైతే ఫెలోషిప్ రేట్ ఉంటుందో ఇందులో 18,000 రూపీస్ పే చేస్తారు. అండ్ అంతేకాకుండా చూడండి, ఇక్కడ అకామిడేషన్ ఈజ్ సబ్జెక్ట్ టు అవైలబిలిటీ అని చెప్పేసి ఇచ్చారు. అంతేకాకుండా మీకు ఎటువంటి HRA అయితే ఇవ్వరు, కాకపోతే మీకు అకామిడేషన్ అనేది వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మీకు అక్కడ అకామిడేషన్ అవైలబుల్ని బట్టి ఇస్తారనమాట. సో దీంతో పాటు మీకు అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంది. అండ్ మీకు ఎలిజిబిలిటీ వచ్చేసి ఏముండాలి అంటే మీరు మినిమం 60% ఆఫ్ మార్క్స్తో BE or బీటెక్ అనేది మెకానికల్ కానీ ఏరోస్పేస్కి సంబంధించి కానీ ఆటోమొబైల్ ఇంజనీరింగ్కి సంబంధించి కానీ పాస్ అయి ఉండారనమాట. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో NSS ఓపెన్ ఫోమ్కి సంబంధించి కానీ ఇంకా FEMకి సంబంధించి కానీ ఇలాంటి వాటికి రిలేటెడ్గా మీకు ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. ఒక ఎక్స్పీరియన్స్ లేకుండా మీరు ఫ్రెషర్స్ అయినా రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు అప్లికేషన్ ప్రాసెస్ చెప్పాను కదా, మీకు డైరెక్ట్గా ఇదే నోటిఫికేషన్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ ఫామ్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే సో మీకు నేను చూపించినటువంటి ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో మీ యొక్క రెజ్యూమే అండ్ ఫొటోస్ అండ్ మీ యొక్క ఏదైతే క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉన్నాయో అన్నీ కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఫర్దర్గా వాళ్ళే మీకు కాల్ చేస్తారు, మెయిల్ పంపిస్తారనమాట. సో మెయిల్ అనేది రెగ్యులర్గా అయితే చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇదే సంస్థలో మీకు పోస్టింగ్ ఉంటుంది బోత్ AP అండ్ తెలంగాణ వాళ్ళకి. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి మీకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్లో అయితే అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గాయస్.